ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానం చేసే గొప్ప కృపా భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించున్నారు. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 3 నుండి 6 వరకున్న వచనాలు. 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? 12 రాత్రి నుండి మనకు ఉపవాస ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రార్థించండి మరియు పాల్గొనండి. సంతోషం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుచున్న మాట, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుతో చెప్పుచున్న మాటిది. నీతో కూడా వచ్చువాడు అంటే దేవుడు ఒక మనుషునితో, ఒక ప్రజతో, ఒక సమూహముతో, తన జనులైన వారితో కూడా ప్రభు వెళతారట. సాధారణంగా మానవ జీవితంలో ఒకరికి మరొకరు తోడనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటుంది, అంటే సాధారణంగా ఉంటూ ఉంటుంది. అయితే దేవాది దేవుడు తన జనులైన వారితో చెప్పిన మాట ఏంటంటే, నీతో కూడా వచ్చువాడు. అంటే దేవుడు వస్తే ఏం జరుగుతుంది, దేవుడు రాకపోతే ఏం జరుగుతుంది? ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ప్రభు మనతో కూడా వస్తే ఏం జరుగుతుంది? దైవజనులు జంగారెడ్డిగూడెం అనుకుంటా ఏడి శిఖామణి గారని గొప్ప దైవజనులు, వారి కుమారులలో ఒకరు దైవజనులు స్టీవెన్సన్ గారు ఒక పాట పాడారు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు,
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. మంచి పాట పిల్లరా. అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా వస్తే ఏం జరుగుతుంది? దేవుడు రాకపోతే ఏం జరుగుతుంది? మొదటిగా దేవుడు రాకపోతే ఏం జరుగుతుంది? ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఒకరోజు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధ భూమిలో ఓడిపోయారు ప్రియరా. ఓడిపోతే వారు షీలోహులో ఉన్న దేవుని మందసాన్ని తీసుకుని, మందసం మనతో కూడా ఉంటే తప్పకుండా జయం పొందుతామని ఆలోచనతో వారు తీసుకువెళ్ళారు. కానీ మందసాన్ని మందిలోకి తీసుకువెళ్ళారు, కానీ మహిమ కలిగిన దేవుని వారి హృదయంలోకి చేర్చుకోలేకపోయారు. దేవుడు వారితో కూడా వెళ్ళలేదు. హోఫ్నీ, ఫినెహాసులు మేబీ వాళ్ళు చనిపోయారు, ఏలి యొక్క కుమారులు. మందసం పట్టబడింది. దేవుడు వారితో కూడా వెళ్ళలేదు. ప్రియులారా, అంటే దేవుడు వెళ్ళలేదు గనకనే వారికి అపజయం. దేవుడు వెళితే ఎలా ఉంటుంది? అసలు దేవుడు ఒక మనుషునికి తోడుగా వస్తే ఎలా ఉంటుందంటే, దైవభక్తుడైనటువంటి యాకోబు యొక్క వృత్తాంతాన్ని మనం చదివితే, యోసేపు యాకోబు ఇంటి వారల కొరకై ఒక చక్కనైనటువంటి వాహనాలు, అదే బళ్ళు పంపిస్తారు. యోసేపు పంపించినటువంటివి చూచి యాకోబు ఒక ప్రక్క సంతోషం, మరో ప్రక్కన వెళ్ళనా వద్దంటే సందిగ్ధం. అయితే దేవుడు అంటారు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీతో కూడా ఐగుప్తులోనికి వస్తాను అని ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. నీతో కూడా వస్తాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి పిల్లరా? దాని అర్థం ఏంటి అంటే, యాకోబుతో కూడా దేవుడు వెళ్ళారు. అలాగున వెళ్ళుట వలన యాకోబు అక్కడ చేసిన పనేంటో తెలుసా? దేశాన్ని పాలించేటువంటి ఫరో యొక్క రాజభవనంలో ఫరోను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారు కదూ? యాకోబు పోషణ కొరకై దేశానికి వెళితే, ఆ యొక్క పోషణ అనేది దేవుడే యోసేపు ద్వారా జరిగిస్తే, ఈయన ఏం చేశాడో తెలుసా? దేవుని కృపను స్వాధీనపరుచుకుంటూ అద్భుతంగా దేశాన్ని పాలించే రాజును ఆశీర్వదించగలిగాడు. గల కారణం దేవుడు తనతో కూడా ఉన్నారు. ఆమేన్. తనతో కూడా ప్రభు వెళ్ళారు. యాకోబు యొక్క భయాన్ని దేవుడు తొలగించి దేవుని మహోన్నతమైన కృపతో నింపి ఫరోను ఆశీర్వదించేటంతగా తన చేతులను లేవనెత్తాడు. ఈ రాత్రి ఈ దినాన్ని ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ప్రభు మనతో రావాలి. ప్రభు మనతో రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ప్రభు మనతో కూడా వస్తారు? ఏం చేస్తే ప్రభు రావడం ఆగిపోతారు అనేది
పిల్లరా, మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులతో ప్రభు చెప్పారు, నేను మీతో కూడా రాను అని. మోషే అంటే మీరు రాకపోతే ఒక్క అడుగు కూడా ఏమి ప్రభు అన్నారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినారు అంటే దేవుడు వారితో కూడా వస్తున్నారు. అందుకే సముద్రం 2 పాయలైంది, అరణ్యం ఆహ్లాదకరంగా మండుటెండలో మరి చక్కని మేఘం, రాత్రివేళ అగ్నిస్తంభం, అద్భుతంగా వారి ప్రయాణం కొనసాగుతుంది. అయితే పిల్లరా, ఒకరోజు ఈ ఆకానుకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చూస్తే తను శపితమైన దాన్ని దాచాడు. ఇశ్రాయేల్ హాయి మీద ఓడిపోయారు. ప్రభువుని అడుగుతాడు యెహోషువ, ఏంటి ప్రభు ఎలా జరిగిందంటే, శాపగ్రస్తమైంది మీలో ఉంది, అందుకే నేను రాలేదంటారు ప్రభు. ఆలోచించండి పిల్లరా, ప్రభు వస్తే రాకపోతే అపజయం, ప్రభు వస్తే రాజులను ఆశీర్వదించేంత ఘనత. ప్రభు రాకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటే శాపగ్రస్తమైనది. మరి ఈ మాటలు వించిన మన జీవితంలో శాపగ్రస్తమైనది ఏదున్నా ప్రభు దాన్ని సహించడు కనుక దాన్ని పూర్తిగా నిర్మూలిద్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. దీవించి వాక్కు చేత నింపి బలపరిచి పరిశుద్ధపరిచి కల్వరి రక్తంతో శుద్ధీకరించండి. జరుగుచున్న ఉపవాస కూడికలు మేలుకరంగా మలచండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.